హాయ్ హలో నమస్తే. రాహుల్ గాంధీ వర్సెస్ కంగనా రానట్ కాంట్రవర్సీ ఏంటి? వీళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీ అనేది చూద్దాం. ఇప్పుడు కంగనా రానత్ కొన్ని టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఒక కామెంట్ చేసింది. అదేంటంటే రాహుల్ గాంధీ వాక్స్ లైక్ ఏ టపోరీ అని హిందీలో ఏదంటే టపోరీ అనే పదం వాడింది. టపోరీ టపోరీ అని అంటే తెలుగులో ఆవార, దేశదిమ్మరి, వీధి రౌడీ ఇట్లాంటి అర్థం వచ్చిందట హిందీలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది అన్ఎంప్లాయిడ్ పిల్లలు, రౌడీ పిల్లల్లాగా టప్పూరి రోడ్లంటే తిరిగేవాడు అని సింపుల్గా చెప్పాలంటే రోడ్లంటే తిరిగేవాడు. ఆమె ఏమందంటే కంగనా రనౌత్ అక్కడ పార్లమెంట్లో రాహుల్ గాంధీ వస్తే ఒక టపోరీ నడిచినట్టుగా ఉండేది, ఒక వీధి రౌడీ రోడ్లంటే తిరిగేటువంటి ఒక చిల్లర ఆవారాగాడు వచ్చినట్టుగా అనిపించింది అనే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడింది కంగనా రనౌత్. ఒక ఇంటర్వ్యూ కాదు, ఏమంటారు అక్కడ బయట ఎవరు ఛానళ్ళతో మాట్లాడతారు. అంతటితో ఆగల. ఇంకొక మాట ఉంది, అతను వస్తే లోపలికి ఆ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పింది అనమాట. ఆడవాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉందంటే రాహుల్ గాంధీ లోపలికి వస్తాయి. ఓకే, ఇంకా మిగతా వాళ్ళని ఇంటర్వ్యూస్ని కానీ డిస్టర్బ్ చేస్తాడు, ఇంటరప్ట్ చేస్తాడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు అని మాట్లాడింది. ఇది జరిగింది 3 పదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా అటాక్ చేయడం, ఏమని టపోరీ అని, వీధి రౌడీ ఇలాంటివాడని, ఇట్లాంటివాడని ఒక చీప్ కామెంట్ వేసింది రాహుల్ గాంధీ మీద కంగనా రనౌత్. అది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది జెండర్ సెన్సిటివ్ క్లెయిమ్ చేయటం. జెండర్ సెన్సిటివ్ క్లెయిమ్ అంటే అది అతని దగ్గరకు వస్తే ఆడవాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంది అని అంటే, ఆడవాళ్ళకి ఎప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటాయి? అతను వీళ్ళని టీచ్ చేస్తే అన్కంఫర్టబుల్, లేదా ఫీలింగ్ వస్తే అన్కంఫర్టబుల్. ఫీలింగ్ అన్న వచ్చి ఉండాలి, లేదంటే ఇతను వాళ్ళని డిస్టర్బ్ చేసి ఉండాలి, అప్పుడే అన్కంఫర్టబుల్. ఓకే, ఏందో మరి కంగనా రనౌత్ గారు అతను వస్తే పక్కన చుట్టుపక్కల ఆడవాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంది అనే పదం వాడింది. ఇప్పుడు ఈ ఆడవాళ్ళందరూ తగిలేరు ఇప్పుడు ఆమెని. మిగతా ఇండియా బ్లాక్ ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ తగిలేరు ఇప్పుడు ఆమెని. అదొకటే. పార్లమెంటరీ డెకోరంని డిస్టర్బ్ చేస్తాడు ఎంట్రీ అని ఇంకేదంతా మాట్లాడింది. సరే, ఎందుకు ఇది కాంట్రవర్సీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టపోరీ అనే పదం ఒక కాంట్రవర్షియల్ స్లాంగ్ పదం. అది ఒక అపోజిషన్ నాయకుడికి వాడాల్సిన పదం కాదు టపోరీ అనే పదం. ఆమె వాడింది. అది చాలా లో లెవెల్ ఆఫ్ టాకింగ్. ఒక పార్లమెంటరీ అపోజిషన్ నాయకుడిని టపోరీ అని పిలవడం అనేది లో లెవెల్ ఆఫ్ టాకింగ్. నీ డిగ్నిటీని లో లెవెల్కి తగ్గించుకోవడం అంటారు. రెండోది, ఎంపీస్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అందే. ఉమెన్ లీడర్స్ ఊరుకుంటారా? ఆడవాళ్ళు ఊరుకుంటారా? అతను డిఫెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ వర్సెస్ ఇండియా బ్లాక్ టెన్షన్ మొదలైంది ఆ పదం మీద. ప్రియాంక చతుర్వేది, శివసేన, ఉద్ధవ్ ఠాకరే శివసేన, ప్రియాంక చతుర్వేది ఆమె చాలా షార్ప్గా రియాక్ట్ అయింది కంగనా రనౌత్ మీద. చీప్ కామెంట్. ఒక పార్లమెంట్ మెంబర్ మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు ఆ కంగనా రనౌత్ మాట్లాడిందని చెప్పి ప్రియాంక చతుర్వేది చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది దాని మీద. ఏంటి ఉమెన్స్ ఫీల్ అన్కంఫర్టబుల్ అంటే ఏంటి? రాహుల్ గాంధీ లోపలికి వస్తే ఆడవాళ్ళకి ఎందుకు అన్కంఫర్టబుల్గా ఉంది, ఎందుకు చెప్పు అని అడిగింది ఆమె. ఓకే, ఒకటి పాయింట్. ఇంకొకరెవరు, కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒక 4-5 కలిసి ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టారు. మన వాళ్ళు అందరు మాట్లాడని కాదు, డెరిగేటరీ అటాక్, ఇది పర్సనల్ అటాక్ చేశారు. ఒక రాజకీయ పొలిటికల్ డిబేట్ చేయాలి కానీ, ఏమైనా ఉంటే పొలిటికల్గా మాట్లాడాలి కానీ, ఇలా పర్సనల్గా బిహేవియర్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అతను ఒక మాస్ లీడరు, పబ్లిక్తో కలిసిపోతాడు, మీడియాతో మాట్లాడతాడు.
ఎప్పుడు కూడా మీడియా నుంచి పారిపోవటం చేయడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి. సో అతను పబ్లిక్గా మాట్లాడుతూ ఉంటాడు. సో అతను నువ్వు టపోరి అంటే ఏంటంటే కంగనా రనౌత్ని వాళ్ళు డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ వాడుతుంది కంగనా రనౌత్ ఇప్పుడు అని వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కొంతమంది ఆడవాళ్ళు ఇండియా బ్లాక్ నుంచి ఆడవాళ్ళు మొత్తం కలిసి కొంతమంది ఎంపీలు మాట్లాడారు. ఉమెన్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కొంతమంది మహిళా ఎంపీలు ఇండియా బ్లాక్ నుంచి ప్రెస్ మీట్ పెట్టారు. మహిళల తరపున మాట్లాడటానికి ఆమె ఎవరు? కంగనా రనౌత్ ఎవరు? మహిళలు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారని మహిళల తరపున మాట్లాడడానికి ఆమె ఏమైనా మా రిప్రజెంటేటివా? ఎవరు కంగనా రనౌత్ మా తరపున పార్లమెంట్లో ఉన్న మహిళల తరపున మాట్లాడడానికి ఆమె ఎవరు అని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది మహిళలు. ఇది కావాలని మ్యానుఫ్యాక్చర్ నేరేటివ్ క్రియేట్ చేసింది, కావాలనే చెప్పింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సుప్రియా సూలే శరద్ పవార్కి సంబంధించినటువంటి మహిళా ఎంపీ, ఆమె కూడా రెస్పాండ్ అయింది. ఆమె ఏం చెప్పిందంటే పార్లమెంటులో మాట్లాడేటప్పుడు పార్లమెంట్కి సంబంధించిన నాయకుల గురించి మాట్లాడేటప్పుడు చాలా రెస్పెక్ట్ఫుల్గా మనం మాట్లాడాలి, పర్సనల్ అటాక్స్ చేయకూడదు, పాలసీ మీద మాత్రమే డిబేట్ చేయాలి తప్ప పర్సనల్ అటాక్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుప్రియా సూలే శరద్ పవార్ కూతురు మాట్లాడినటువంటి ఒక స్టేట్మెంట్. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన మహూవా మొయిత్రా ఆమె రెస్పాండ్ అయింది. ఈ మహూవా మొయిత్రా ఏమేమందంటే బీజేపీ ఎకో సిస్టమ్ మొత్తం ఇలానే ఉంది, ఇలాగా వాళ్ళ అకౌంటబిలిటీ నుంచి తప్పించుకోవడానికి ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, దానిలో వచ్చిన భాగమే ఈ కంగనా రనౌత్ చేసినటువంటి స్టేట్మెంట్ అని మహూవా మొయిత్రా చేసినటువంటి ఒక స్టేట్మెంట్. ఓకే, ఇదంతా కూడా ఎకానమీ గవర్నెన్స్ వీటన్నిటి నుంచి అకౌంటబిలిటీ నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేశారని చెప్పి మహూవా మొయిత్రా చేసినటువంటి కామెంట్. సో చివరికి ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కంగనా రనౌత్ రాహుల్ గాంధీని చాలా అన్డిసిప్లైన్డ్గా మాట్లాడటంతో ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం కూడా దాన్ని సెక్సిస్ట్ నేరేటివ్ మిస్యూజ్ చేశారు, పర్సనల్గా అటాక్ చేశారు రాహుల్ గాంధీని. రియల్ ఇష్యూస్ నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ మీద ఇలాంటి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని, పర్సనల్ వర్సెస్ పాలసీ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి, జెండర్ క్లెయిమ్స్ పొలిటికల్ అటాక్స్ చేయకూడదు, జెండర్ని ఉపయోగించి పార్లమెంటరీలో డిస్కోర్స్లో టోన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే టోన్ చాలా ఇంపార్టెంట్, దాన్ని మీరు జాగ్రత్తగా చూసి మాట్లాడాలి అని ఈ యొక్క మహిళలు వీళ్ళందరూ ఇప్పుడు ఇండియా బ్లాక్ వర్సెస్ ఎన్డీఏ మధ్య జరుగుతున్నటువంటి గొడవ, ఇప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ కంగనా రనౌత్కు సంబంధించిన కామెంట్, టపోరీ కామెంట్ మీద వచ్చే గొడవ. ఇదంతా చూద్దాం ఏం జరిగిందో. థ్యాంక్ యూ, నమస్కారం.